వాక్యం వినడానికి ఆసక్తితో ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. ప్రియులారా, మనము క్రిస్మస్ ప్రసంగాలు నేర్చుకుంటున్నాం. ఈరోజు నేను మాట్లాడుతున్న అంశంలోని ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి ఉన్నారు. వాస్తవంగా ఆయన పేరుని ప్రస్తావిస్తాం, కానీ ఆయన జీవితం వరకు వెళ్ళి మనం ఆలోచించాం ఎక్కువ శాతం. కానీ సందర్భం వచ్చింది, సమయం వచ్చింది కాబట్టి ఈరోజు ఆయన గురించి ఆలోచన చేద్దాం. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్న వ్యక్తి పేరు మీతోనే చెప్పించాలనుకుంటున్నా. నేను కొన్ని క్లూస్ ఇస్తాను, మీరు ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఒక ప్రధాన యాజకునికి భార్య ఈరోజు మనం మాట్లాడుకునే వ్యక్తికి మేనత్త. రెండో క్లూ ఏంటి అంటే, ఒక అన్యజాతి స్త్రీని వివాహం ఆడిన వ్యక్తి, ఒక వేశ్యకు భర్త. ఓ నీతిమంతునికి, ఓ భక్తిపరునికి, ఓ భాగ్యవంతునికి తండ్రి ఈరోజు మనం మాట్లాడుకునే వ్యక్తి ఎవరు అంటే సల్మాను గారు. వేశ్య అంటే రాహాబు గారు కదా, రాహాబు గారి భర్త సల్మాన్ గారు. ఈ విషయాలు ఈరోజు కొంచెం డీటెయిల్గా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సల్మాన్ గారు ఎందుకు వచ్చారు ఈ సందర్భంలో అంటే, ఇప్పుడంతా క్రిస్మస్ సీజను. క్రిస్మస్ సీజన్ అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు వారి వంశావళి మాట్లాడుకుంటాము. ఆ వంశావళిలో ఈయన పేరు ఖచ్చితంగా కనిపిస్తుంది. చూస్తారు ఒకసారి. మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయము. మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 5వ వచనం. నయసోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయాజు రూతునందు ఓబేదును కనెను. ఇందులో సల్మాను అనే పేరు మనకు కనిపిస్తుంది. ఎవరు ఈ సల్మాను అంటే, సల్మాను రాహాబునందు బోయాజును కనెను అంటే ఖచ్చితంగా రాహాబు గారి భర్త సల్మాను గారు. 2, బోయాజు గారి తండ్రి సల్మాను గారు, నయసోని గారి కుమారుడు సల్మాను గారు. యేసుక్రీస్తు వారి వంశావళిలో మనకు కనిపించే పేర్లలో ఇప్పటి వరకు మనం మాట్లాడుకునే వ్యక్తి సల్మాన్ గారు. ఈ సల్మాన్ గారిని గురించి కొన్ని విషయాలు ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుందాం. సల్మాను అనే పేరుకు అర్థం వస్త్రమును ధరించుకునివాడు. సల్మాను అనే పేరుకు అర్థం వస్త్రమును ధరించుకునివాడు అని అర్థం. బోయాజు అనే పేరుకు అర్థం శక్తి కలిగిన వాడు అని. బోయాజు అనే పేరుకు అర్థం శక్తి కలిగిన వాడు అని. ఇప్పుడు ఆలోచన చేద్దాం. సల్మాను గారిని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సల్మాను గారి తండ్రి పేరు నయస్సోను. ఎవరి నయస్సోను అంటే అమ్మీనాదాబు గారి కుమారుడు నయస్సోను. ఎవరు ఈ అమ్మీనాదాబు అంటే ఆరాము గారి కుమారుడు. ఎవరి ఆరాము గారు అంటే ఎస్రోము లేదా హెస్రోము గారి కుమారుడు. ఎవరి హెస్రోము అంటే పెరేసు గారి కుమారుడు. పెరేసు గారు ఎవరు అంటే యూదా తామారు గారుల కుమారుడు. ఇప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, మీరు చూస్తే మీకు ఈజీగా అర్థమయ్యే విషయం చెప్తాను నేను. అబ్రాహాము గారి కుమారుడు ఇస్సాకు గారు, ఇస్సాకు గారి కుమారుడు యాకోబు గారు. అంటే యాకోబు గారినే వంశావళిలో తీసుకుంటాం కాబట్టి ఈ యాకోబు గారి 12 మంది కుమారులలో ఒక కుమారుడు యూదా గారు. ఈ యూదా గారి 5 కుమారులలో ఒక కుమారుడు పెరేసు గారు. ఎందుకంటే యూదా గారికి మొదటి భార్య వలన 3 కుమారులు పుట్టారు, ఏరు, ఓనాను, షేలా. 2 చనిపోయారు. 3వ కుమారుని ఇస్తానని తామారు గారిని ఇంటికి పంపించారు. ఆ తర్వాత జరిగింది మీకు తెలుసు. తామారు గారి వలన యూదా గారికి మరలా 2 కుమారులు పుట్టారు. ఆ 2లో ఒక వ్యక్తి పేరు హెస్రోము. హెస్రోము అన్న ఆయనే. ఆయన నుండి హెస్రోము గారిలో నుండి వచ్చిన వంశావళి మనం మాట్లాడుకునేది. ఈ హెస్రోము గారు ఆరాము గారిని, ఆరాము గారు అమ్మీనాదాబు గారిని, అమ్మీనాదాబు గారు నయస్సోను గారిని, నయస్సోను గారు సల్మాను గారిని కన్నారు. ఇక ఎక్కువ వివరణ నేను అంటే ఈ వంశావళి గురించి నేను చెప్పను, కానీ సల్మాను గారికి ఒక మేనత్త ఉంది. ఆమె చరిత్ర గతంలో మాట్లాడుకున్నా, ఇప్పుడు అవసరమే. 2, సల్మాను గారి భార్య రాహాబు గారు. ఆమె జీవితం మనకు తెలిసిన ఆ ఇద్దరిని కలిపి మాట్లాడుకోవాలి. ఈ రాహాబు సల్మాను గారుల కుమారుడే బోయజ్ గారు. మళ్ళీ ఈ బోయజ్ గారు ఎవరో కాదు, రూతు గారి భర్త గారే.
సో ఈరోజు మనం మాట్లాడుకుంటున్న సల్మాను గారి జీవితం ముగ్గురు స్త్రీలతో ముడిపడుంది. ఒకరు మేనత్త, ఒకరు భార్య, ఒకరు కోడలు. యేసుక్రీస్తు వారి వంశావళిలో ప్రాముఖ్యమైన వారుగా మాట్లాడుకునే స్త్రీలు కొందరున్నారు. తామారు గారు, అలాగే మనం మాట్లాడుకునే రాహాబు గారు, రూతు గారు, బత్షెబా గారు మాట్లాడుకుంటాం మనం జనరల్గా. వీళ్ళల్లో ముఖ్యమైన స్త్రీలుగా ఈరోజు రాహాబు గారిని, రూతు గారిని మాట్లాడుకోవాలి. అయితే ఆ ఇద్దరితో సంబంధం కలిగిన సల్మాన్ గారిని గురించి మనం నేర్చుకుంటున్నాం. అంటే యేసుక్రీస్తు వారి వంశావళిలో స్త్రీలను గురించి ఎక్కువ మాట్లాడుకోవడం మనకు పరిపాటే, కానీ ఆ స్త్రీలతో సంబంధం కలిగిన ఈ సల్మాన్ గారిని గురించి మాత్రం పేరే ప్రస్తావిస్తాం. కానీ ఈరోజు ఆయన జీవితాన్ని ఆలోచన చేద్దాం. ఇంతకీ సల్మాన్ గారి మేనత్ ఎవరు? ఆమె జీవితం ఏమైనా సల్మాన్ గారి మీద ప్రభావం చూపించిందా? అసలు ఆమె ఎలాంటిది? ఆమెకి వివాహమైందా? ఆమె భర్త ఎవరు? ఆయన జీవితం ఏంటి అని కనుక కాస్త ఆలోచిస్తే మీ అందరికీ తెలుసు. కాకపోతే రిలేషన్ అలా కలుపుకొని ఉండకపోయి ఉండొచ్చు. ఎవరు అని కనుక ఆలోచిస్తే ఇక్కడ మనం చూసాం కదా, ఏం చూసాం మనం? నయస్సోను సల్మానును కనెను. అవునండి, నయస్సోను ఎవరిని కన్నారు? సల్మాన్ గారు కన్నారు. నయస్సోను గారు ఎవరు? అమ్మీనాదాబు గారి కుమారుడు. అంటే సల్మాన్ గారి తాతగారి పేరేంటి? అమ్మీనాదాబు. ఈ అమ్మీనాదాబు గారికి నయస్సోను అనే కుమారునితో పాటు ఒక కుమార్తె ఉంది. అమ్మీనాదాబు గారికి నయస్సోను కుమారుడు. ఈ కుమారునితో పాటు ఒక కుమార్తె కూడా ఉన్నారు. ఇప్పుడు నయస్సోనుతో పాటు మరొక స్త్రీ ఉంది అంటే నయస్సోను గారికి ఏమవుతారు? చెల్లో అక్క అవ్వాలి, అంతేనా? అమ్మీనాదాబు గారి కుమారుడు నయస్సోను అండి. అమ్మీనాదాబు గారి కుమార్తె పేరు చెప్పలేదు, ఉంది కుమార్తె. ఇప్పుడు అమ్మీనాదాబు గారి కుమారునికి అమ్మీనాదాబు గారి కుమార్తె ఏమవుతుంది? సహోదరు అవ్వాలి, అక్కో చెల్లి అవ్వాలి. నయస్సోను గారి అక్కైనా చెల్లైనా నయస్సోను గారి కుమారుడైన సల్మాన్ గారికి ఏమవుతారు? మేనత్త అవ్వాలి. ఇంతకీ ఎవరి మేనత్త, ఏంటి మీ చరిత్ర అని మీరు చూడాలనుకుంటే నిర్గమాకాండము 6వ అధ్యాయము 23వ వచనం. అహరోను అమ్మీనాదాబు కుమార్తెయు నయస్సోను సహోదరియునైన ఎలీషెబను పెండ్లి చేసుకునెను. ఆమె అతనికి నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును కనెను. ఇక్కడ మనకు స్త్రీ కనిపిస్తున్నారు. ఈమె ఎవరు? ఎలీషెబా. ఎవరండి? ఎలీషెబా. ఎవరి ఎలీషెబా? అహరోను గారి భార్య. అహరోను గారు ఎవరు మరి? మోషే గారి అన్న, యోకెబెదు గారి కుమారుడు. అమ్రాము యోకెబెదు గారిల కుమారుడు. కహాతు గారి మనవడు, లేవి గారి మునుమనవడు. ఇవి మీకు తెలుసు. అహరోను గారి పేరు తెలియని వారు ఎవరు ఉండరు. మోషే గారికి చాలా సహాయకుడిగా దేవుడే ఏర్పాటు చేసి పంపిన వ్యక్తి. అలాగే యాజకత్వం చేయాలి అనుకున్నప్పుడు యాజకునిగా, ప్రధాన యాజకునిగా దేవుడే మొట్టమొదటి ఏర్పాటు చేసిన వ్యక్తి ఈ అహరోను గారే. ఈ అహరోను గారి భార్య పేరేంటి? ఎలీషెబా. ఎవరండి? ఎలీషెబా. ఇంతకీ ఎలీషెబా ఎవరట? అక్కడే మనం చదువుకున్నాం కదా, అమ్మీనాదాబు కుమార్తెయు నయస్సోను సహోదరియు. కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది చూడండి మత్తయి సువార్తలో. అమ్మీనాదాబు కుమారుడు నయస్సోను గారు, అవునా? సో ఇప్పుడు ఈమె అమ్మీనాదాబు గారికి కుమార్తె, నయస్సోను గారికి సహోదరి. అంటే సల్మాన్ గారికి ఈమె ఏమవుతారు? మేనత్త. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, అహరోను గారి భార్య ఎలాంటి ఆమె? ఒక ప్రధాన యాజకునికి భార్య. చాలా విషయాలలో ఆమె తప్పకుండా అహరోను గారికి సహకరించే ఉండాలి. ఆమె జీవితంలో ఏ చిన్న మిస్టేక్ ఉన్నా పలానా విషయం అని దేవుడు తప్పకుండా రాయించేవారు. కానీ అలా రాయించలేదు అంటే అన్ని రకాలుగా సహకరించిన స్త్రీగా ఎలీషెబా గారు కనిపిస్తున్నారు మనకి. ఇంకా చెప్పాలంటే ఈ ఎలీషెబా గారు యూదా గోత్రములో నుండి లేవి గోత్రానికి వచ్చింది. అదేనండి, అహరోను గారిది ఏ గోత్రము? లేవి గోత్రం. మామూలుగా అయితే ఈమె తల్లిదండ్రులది ఏ గోత్రం? ఎలీషెబా గారిది యూదా గోత్రం కదా. అమ్మీనాదాబు గారు ఎవరు? హెస్రోను గారి నుంచి వచ్చారనుకున్నాం కదా. హెస్రోను గారు ఎక్కడి నుంచి వచ్చారనుకున్నాం? యూదా గారిలో నుంచి వచ్చారనుకున్నాం. యూదా గోత్రం. యూదా గోత్రంలో నుండి లేవి గోత్రంలోనికి వచ్చి ఒక ప్రధాన యాజకునికి భార్యగా ఓ మంచి స్థానాన్ని సంపాదించుకున్న ఆమె ఎవరు అంటే సల్మాన్ గారికి మేనత్త. ఖచ్చితంగా ఒక్కసారి మనకు తెలిసిన విషయాలతో మనం ఆలోచిస్తే మేనత్త అంటే ఖచ్చితంగా పుట్టింటికి వస్తూ వెళ్తూ ఉండుంటుంది కదా. ఆమె ప్రవర్తన, ఆమె మాట తీరు, అలాగే ఆమెతో పాటు భర్త అయిన అహరోను గారు కూడా వచ్చుంటారా? అమ్మీనాదాబు గారి ఇంటికి వచ్చుంటారా? మామగారింటికి వస్తారు కదా, పండగకి పబ్బాలకి వస్తూ ఉంటారుగా.
వచ్చినప్పుడు అహరోను గారి ప్రవర్తన లేకపోతే ఎలీషబ గారి ప్రవర్తన ఖచ్చితంగా సల్మాన్ గారు చూస్తూనే పెరుగుంటారు. అవునే కదా? చెప్పాలి. మేనత్తలు అంటే బాగా ఎఫెక్షన్ ఉంటుంది అసలు మేనల్లుళ్ళకి మేనకోడళ్ళకి, మంచి అయినా చెడైనా ఏది జరిగినా. ఆ రోజుల్లో ఒక మంచి సత్ప్రవర్తన కలిగిన వ్యక్తిగా మనకు అహరోను గారు కనిపిస్తారు. మనం ఆయన జీవితాన్ని మాట్లాడుకున్నప్పుడు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. అహరోను గారు పెద్దవారు, 3 ఏళ్ళు పెద్దవారు మోషే గారి కంటే. మోషే గారు తమని విడిపిస్తారని ఎదురు చూస్తున్న కాలంలో మోషే గారు వీళ్ళందరినీ విడిచిపెట్టి మిద్యాను దేశం వెళ్ళిపోయారు, ఇక్కడ ఒక హత్య చేసి. అయినా తమ్ముడు వెళ్ళిపోయి చాలా 40 సంవత్సరాలు తిరిగి రాకపోయినా వీడి వల్ల మాకు చాలా సమస్యలు వచ్చినాయి, మమ్మల్ని ఏదో ఉద్ధరిస్తాడనుకుంటే మమ్మల్ని వదిలేసి, వాడు ఒక తప్పు చేసి మమ్మల్ని వీళ్ళ సమక్షంలో వదిలేసి మమ్మల్ని వెళ్ళిపోయాడు అని ఏ రోజు అహరోను గారు బాధపడినట్లేదు. రెండవది, మోషే గారిని దేవుడు తిరిగి పంపిస్తూ ఉన్నప్పుడు ఐగుప్తు దేశానికి అహరోను గారినే వెళ్ళి కలుసుకోమన్నారు దేవుడు. నేనెందుకు ముందు వెళ్ళాలి, నాకంటే చిన్నోడు వస్తే నేను పరిగెత్తాలా, వాడే వస్తాడే, తప్పు చేసి వెళ్ళాడు, మమ్మల్ని ఏదో చేస్తాడు అనుకుంటే మమ్మల్ని ఇలా దిగజార్చి వెళ్ళాడు అనుకోలేదు. కానీ దేవుడు చెప్పిన మాటకు తల వంచి తమ్ముడిని ఎదుర్కోవడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళిన వ్యక్తి ఎవరంటే అహరోను గారు. అంతేకాదు తమ్ముడిని చూడగానే మెడ మీద పడి ముద్దు పెట్టుకున్న వ్యక్తిగా మనకు అహరోను గారు కనిపిస్తారు. అందుకే కీర్తన గ్రంథంలో మనం చదువుతాము, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అని చెప్తూ, అది ఎంత మనోహరంగా ఉంటుంది అంటే అహరోను తల మీద పోయబడి గడ్డము మీదుగా కారి ఆయన అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉంటుందని మాట్లాడారు. ఎందుకు సహోదరుల ఐక్యతను గురించి అహరోను గారి జీవితాన్ని పోల్చారు అని బైబిల్ని అడిగితే చెప్పే మాట, చాలామంది అన్నదమ్ములు బైబిల్ చరిత్రలో ఉన్న తనకంటే చిన్నవాడైన సహోదరుని ఆయన వలన ఇబ్బంది కలిగినా క్షమించి ప్రేమించి హత్తుకున్న వ్యక్తిగా అహరోను గారు కనిపిస్తారు. అలాంటి ఓ భక్తిపరుడైన అహరోను గారికి భార్య ఎలీషబ గారు ఈమెవరూ కాదు, సల్మాను గారికి మేనత్త. ఖచ్చితంగా సల్మాను గారి చిన్నతనంలో, చిన్న ప్రాయంలో ఎలీషబ గారి ప్రవర్తన, అహరోను గారి ప్రవర్తన ఎంతో కొంత ఆయన మీద ప్రభావాన్ని చూపించుంటుంది. ఎందుకంటే మనకి తెలిసిన విషయమే, మన ఇంటిలోగా మన మేనత్తలు, మన బాబాయిలు, మన పెదనాన్నలు లాంటి వారు వాళ్ళు మంచిగా ఉంటే మన పిల్లలు మంచిగా ఉంటారు. లేకపోతే వాళ్ళు ఏ బూతులు ఆడితే వీళ్ళు అవే నేర్చుకుంటారు, వాళ్ళు జోకులు వేయడం నేర్చుకుంటే వీళ్ళు జోకులు వేస్తూ ఉంటారు. కానీ అహరోను గారి జీవితాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఓ మంచి కుటుంబము అతనితో, సల్మాను గారి కుటుంబంతో సంబంధం కలిగి ఉంది. కాబట్టి ఖచ్చితంగా అహరోను గారు ఎలీషబ గారి ప్రవర్తన సల్మాను గారి జీవితం మీద ప్రభావాన్ని చూపించింది. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, సల్మాను గారు చేసిన త్యాగం చాలా గొప్పదని చెప్పాలి. ఎందుకు ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. మొదటిగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, అహరోను గారి భార్య అయిన ఎలీషబ గారు సల్మాను గారికి మేనత్త. ఓకేనా? ఈ పాయింట్ మీరు క్యాచ్ అయింది కదా. ఇక రెండో విషయం ఏంటి అంటే, ఖచ్చితంగా వీరు సత్ప్రవర్తన కలిగిన వారు, దేవునికి అనుకూలమైన జీవితాన్ని కలిగిన వారు. అసలు సమాజంలోనే ప్రధాన యాజకత్వం అనే పని వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధాన యాజకుడు అహరోను గారే అయ్యారు. అంటే ఆయన చాలా మంచి ప్రవర్తన కలిగిన వారు. సత్ప్రవర్తన కలిగిన మేనత్త మేనమామల ప్రభావం సల్మాను గారి జీవితం మీద ప్రభావం చూపింది అని మనం నేర్చుకోవాలి. అందుకే మన పిల్లల విషయంలో కొంచెం మనం జాగ్రత్త తీసుకోవాలి. మన చుట్టూ ఉన్నంటే మన మరుదులు, బావలు, ఆడపడుచులు ఎలాంటి వారు, వీరి ప్రభావం మన పిల్లల మీద ఏమైనా పడుతుందా? మంచి వాళ్ళైతే మంచిగా పెరుగుతారు, లేదంటే అలా ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్త వహించవలసిన బాధ్యత మనకే ఉంది. సో సల్మాను గారి జీవితంలో మొదటిగా ఏ స్త్రీతో తన జీవితం ముడిపడి ఉంది, తను ఒక మంచి వ్యక్తికి ఎదగడానికి ఎవరి జీవితం ఆధారమైంది లేక మాదిరిగా ఉంది అంటే తన మేనత్త అయిన ఎలీషబ గారి జీవితం. ప్రియులారా, ఇక రెండో విషయాన్ని మనం చూద్దాం. రెండో విషయం ఏంటి అంటే, సల్మాను గారి జీవితంలో ప్రముఖ పాత్ర పోషించిన మరో స్త్రీ ఎవరు అంటే తన భార్య అయిన రాహాబు గారు. రాహాబు గారు అంటే మీకు తెలుసు, యెహోషువ గ్రంథంలో మనకు కనిపించే రాహాబు గారే. ఆమె ప్రారంభపు జీవితం ఎలా ఉంది అంటే ఒక వేశ్య. అందుకే మనము యాకోబు పత్రికలో చదువుతున్నా, హెబ్రీ పత్రికలో చదువుతున్నా వ్రాయబడిన మాట రాహాబను వేశ్య అనే మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ అది మనం ఐడెంటిఫై చేయడానికి చెప్పబడిన మాట. అంటే మీరు ఇంకేమైనా రాహాబు అంటే మనకి రాహాబు అనే పేరు యెషయా గ్రంథంలో కూడా మరొక రూపంలో మాదిరిగా కనిపిస్తూ ఉంటుంది. ఆ రాహాబు వేరు. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి అంటే, ఈ రాహాబు గారు ఎవరా అని మీరు ఆలోచించకుండా
దేవుడు చెప్పిన విషయం ఏంటంటే ఆ రాహాబు ఎవరో కాదు, ఒకప్పుడు వేశ్యగా ఉన్నామే అని గుర్తు చేయడానికి మాత్రమే రాహాబు అనే పేరు మనకు కనిపిస్తూ ఉంటుంది ప్రియులారా. ఈ రాహాబు గారి జీవితం సల్మాన్ గారి జీవితంతో ఏ సంబంధం ఉంది, అసలు ఏంటి ఈ జీవితాన్ని గురించి అని మనం ఆలోచన చేద్దాం. అసలు సల్మాన్ గారు ఎవరు అంటే నయస్సోను గారి కుమారుడు. వెంటనే చెప్పే మాట రాహాబు గారి భర్త. ఏంటండి భర్త అయితే ఏంటి, చాలామంది స్త్రీలు ఉన్నారు, చాలామంది స్త్రీలకు భర్తలు ఉన్నారు, ఈవిడ గురించి అంత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏముంది అని మీరు అనుకోవచ్చు. కానీ ఉంది. ఏంటి అంటే ఆమె ఒకనాడు వేశ్యగా ఒక ఆమె జీవిస్తే ఆమె ఎంత మారినా మన జీవితంలోనికి ఆహ్వానించాలి అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుందిగా. ఏదైనా రోగగ్రస్తురాలు రోగం పోయిందంటే తెచ్చుకుంటామేమో, కానీ లోకంలో ఒక వేశ్యగా, వ్యభిచారంటే ఒకరిద్దరితోనే తిరుగుద్దేమో, వేశ్య అంటే మరి మీకు తెలుసు కదా వ్యభిచారికి వేశ్యకున్న తేడా ఏంటి. వ్యభిచారి అంటే భర్త ఉంచుకుని ఎవరో సీక్రెట్గా ఒకరితోనో ఇద్దరితోనో అక్రమ సంబంధం పెట్టుకునేవారు వ్యభిచారులు. వేశ్య అంటే రహస్యంగా చేయదు, అట్టహాసంగా చేస్తుంది, బోర్డు పెట్టుకుని మరి చేయగలదు. ఎందుకంటే వేశ్యలకి ఇది ఉండేది ఆ రోజుల్లో, అఫీషియల్గా చేసేవారు అనమాట వేశ్య వృత్తిని. అది వృత్తి అంటే మిగిలిన వృత్తులు ఎలా ఉన్నాయో జీవనోపాధి కొరకు కొంతమంది స్త్రీలు ఆ వృత్తిలో ఉండేవారు అనమాట. అంటే ఏ వ్యక్తితో తిరుగుతుంది అంటే పలానా వ్యక్తితో అని చెప్పడానికి ఉండేది కాదు. రోజుకు ఒకడు వచ్చేవాడు. పేదవాడు ఉండొచ్చు, ధనికుడు ఉండొచ్చు, అందగాడు ఉండొచ్చు, అందహీనుడు ఉండొచ్చు, ఆరోగ్యవంతుడు ఉండొచ్చు, ఆరోగ్యహీనుడు ఉండొచ్చు. అలాంటి భయంకరమైన అనేక మంది పురుషులతో సాంగత్యం చేసిన స్త్రీ ఎవరు అంటే రాహాబు గారు. అలాంటి స్త్రీని సల్మాన్ గారు తన జీవితంలోనికి ఆహ్వానించారు అంటే నాటి జోకు. ఒక్క మాట చెప్తాను, నేను ఇలా అంటున్నాను మీరు ఏమనుకోవద్దు, కానీ మనం ఎవరో మంచివారం కాదు, మనలో ఎన్నో లోపాలు ఉంటాయి. బాహ్యంగా దగ్గరకు వెళ్ళి శారీరకంగా తప్పు చేయకపోవచ్చేమో, కానీ యేసుక్రీస్తు చెప్పినట్లుగా హృదయంలోనే పాపం చేసేవారి సంఖ్య చాలా ఉంటుంది. కానీ బాహ్యంగా శరీరపరంగా దగ్గరికి వెళ్ళి చేసేవారు మానసికంగా చేసేవారికి ఎలా కనబడతారు? చాలా చీప్గా కనిపిస్తారు కదా. అమ్మో అమ్మాయి మంచిది కదని అంటారు. మనం మరి మంచోళ్ళమా? మనం మంచోళ్ళు అనుకుంటున్నాం, ఎందుకని మనం రహస్యంగా చేస్తున్నాం, ఎదురుగా చేయట్లా. కానీ వాళ్ళు ఎలా చేస్తున్నారు? అందరికీ తెలిసేలా చేస్తున్నారు కాబట్టి చాలా తేలిగ్గా చూస్తారు కదా. నేనేమంటున్నానంటే సల్మాన్ గారిని చేసుకునేటప్పటికి రాహాబు గారు ఆ జీవితంలో నుండి బయటకు వచ్చేసారు కాదనట్లా. కానీ ఒకప్పటి స్థితిని తలుసుకుంటే ఏమో బాబోయ్ ఎంతమందితో తిరిగిందో, ఏమి రోగాలు వచ్చాయో, ఏమి నాకు అంటుకుంటాయో ఈ భయం ఉంటుందా లేదా? ఆమె ఆరోగ్యం ఎలా ఉందో, రేపు నా జీవితంలో ఆమె వస్తే ఎలా ఉంటుందో ఈ భయం ఉండదా? చెప్పాలి మీరు. ఎవరైనా ఒక అమ్మాయికి వివాహం చేసే ముందు ఆ అమ్మాయికి మామూలు రోగాలు ఏవైనా గతంలో గుండె జబ్బులు కానీ అలాంటి కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉన్నాయంటే అమ్మో ఇలాంటి అమ్మాయిని చేసుకుంటే ఈమె ఆరోగ్యం ఎలా ఉంటుందో, రేపటి నుంచి మేము ఎలా హాస్పిటల్కి తిప్పాలేమో, ఈమె ఎంతకాలం ఉంటుందో, ఇలాంటి భయాలు చాలామందిని వెంటాడతాయి. ఏమీ తెలియకపోతే చేసుకుంటామేమో, కానీ అన్నీ తెలిసి చేసుకోవాలంటే మాత్రం 1-2 సార్లు టెస్ట్ చేస్తాం. ఈ తలనొప్పి అంత ఎందుకులే, ఇవి కాకుండా ఇంకో అమ్మాయిని చూసుకుంటే పోనుగా అనుకుంటాం మనం. కానీ వేశ్యావృత్తిలో జీవించి బయటకు వచ్చిన రాహాబు గారిని తన జీవితంలోనికి సల్మాన్ గారు ఆహ్వానించారు అంటే దానికి చాలా గొప్ప మనసు కావాలి. అలాంటి గొప్ప మనసు కలిగిన వ్యక్తి ఎవరు? సల్మాన్ గారు. నేను అనుకున్న విషయం చెప్తాను మీకు. అందుకేనేమో పరిశుద్ధ గ్రంథంలో ఆయన పేరుంచారు. ఆ పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు వారి వంశావళిలో రాహాబు గారి పేరుతో పాటు సల్మాన్ గారి పేరును కూడా దేవుడు రాయించారు. ఇది గొప్ప విషయం. వాస్తవం చెప్పాలంటే మత్తయి సువార్తలో వ్రాయబడినటువంటి వంశావళిలో గొప్పవారైన స్త్రీలు చాలామంది పేర్లు లేవు. అలానే నేను తక్కువ చేయట్లా. దేవుడు ఎవరి పేరు రాయించాలనుకుంటే వారి పేరు రాయిస్తారు. కొన్ని సందర్భాలలో వేరే చోట్ల మంచి ఉదాహరణకి శారా గారు ఉన్నారు. విశ్వాసులకు తల్లి ఆమెలా ఉండండి, అప్పుడు మీరు ఆమెకు పిల్లలు అవుతారని పేతురు గారి ద్వారా దేవుడు తెలియచేశారు. కానీ ఆమె పేరు మత్తయి సువార్తలో లేదు. రిబ్కా గారి పేరు మత్తయి సువార్తలో లేదు. రాహేల్ గారి పేరు మత్తయి సువార్తలో లేదు. ఆసనత్ గారి పేరు మత్తయి సువార్తలో లేదు. కానీ ఒక వేశ్యగా జీవించినటువంటి రాహాబు గారి పేరు రాయిస్తూ ఈ రాహాబు గారి భర్త ఎవరో ఆ పేరు కూడా దేవుడు ఇందులో రాయించారు. అంటే అలా పరిశుద్ధ గ్రంథంలో వారి పేరు నమోదు చేసుకోవడమే కాదు, యేసుక్రీస్తు వారి వంశావళిలో సల్మాన్ గారి పేరు నమోదు కావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఇదిగో ఒకప్పుడు వేశ్యగా బ్రతికిన రాహాబు గారిని తన జీవిత భాగస్వామిగా ఆహ్వానించగలిగిన ధైర్యం,
ఆహ్వానించగలిగిన గొప్ప ఔన్నత్యం ఆయనకుంది. అందుకే దేవుడు ఆయన పేరు ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథంలో ఉంచడానికి ఇష్టపడ్డారు. మనకి సల్మాన్ గారి పేరు రూతు గ్రంథంలో కనిపిస్తుంది, దినవృత్తాంతాల గ్రంథంలో కనిపిస్తుంది, మత్తయి సువార్తలో కనిపిస్తుంది, లూకా సువార్తలో కనిపిస్తుంది. 4 చోట్ల ఆయన జీవితం రాయబడింది, కానీ వివరంగా అయితే ఆయన గురించి ఏమీ వ్రాయబడలేదు ప్రియులారా. వివరంగా అయితే రాయబడలేదు, కానీ ఆలోచిస్తే ఆయన జీవితం చాలా గొప్పదనుకోవాలి. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. కొంతమంది జీవితాన్నేమో పుస్తకాలు రాయించారు దేవుడు, కొంతమంది జీవితాన్నేమో అధ్యాయాలు రాయించారు, కొంతమంది జీవితాన్నేమో 1 పదము 2 పదాల్లోనే రాయించారు. ఎలా రాసినా పేజీలున్నా 1 పదములో ఉన్న ఆ వ్యక్తి పేరు పరిశుద్ధ గ్రంథంలో నమోదయ్యింది అంటే మాత్రం మంచివాడైతే ఖచ్చితంగా ఆయన జీవితం నుండి మనం చాలా విషయాలు ఆలోచన చేయక తప్పదు ప్రియులారా. ఇప్పుడు మనం ఆలోచన చేస్తున్నాం, సల్మాను గారి పేరు పరిశుద్ధ గ్రంథంలో ఉండడానికి కారణం ఏంటి అంటే, లోకంలో అందరి చేత అసహించుకునే జీవితం లాంటి జీవితం రాహాబు గారిది. కానీ ఆమె ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరు ఎందుకు నమోదు చేయబడింది అని ఆలోచిస్తే, గొంగళి పురుగు లాంటి జీవితంలో నుండి సీతాకొక చిలుక లాంటి జీవితంలోనికి మారింది ఆమె కదా. మనకు తెలుసు, ఒక వేశ్యగా బ్రతికిన ఆమె వేశ్యగా బ్రతుకుతున్నప్పటికీ అలా ఉండి కూడా దేవుని గొప్పతనాన్ని తెలుసుకున్న మనిషి ఆమె. దేవుని గొప్పతనాన్ని తెలుసుకోవడమే కాదు, దానిని విశ్వసించిన మనిషి ఆమె. విశ్వసించడమే కాదు, క్రియరూపంలో చేసిన స్త్రీ ఆమె. 1 వింది, 2 అంగీకరించింది, 3 అంగీకరించాను అనడానికి గుర్తుగా క్రియరూపంలో చేసింది. ఈ 3 చేయటం వలన ఆమె జీవితం పరిశుద్ధ గ్రంథంలో దేవుడు లిఖింప చేశారు. నిజమే, ఆమె మార్పు, ఆమె జీవితాన్ని మనం చూస్తే మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్న విషయం ఏంటి అంటే, ఏ వ్యక్తి జీవితమైనా సరే, ఏ వ్యక్తి జీవితమైనా మార్పు చెందిన జీవితం దేవునికి ఇష్టం. అవునా కదా? నువ్వు ఎలాంటి వాడివైనా కావచ్చు, నీ మరణ సమయానికి నీలో సంపూర్ణ మార్పు కనిపిస్తే తప్పకుండా నిన్ను ఆయన యాక్సెప్ట్ చేస్తారు. ఇవి మనకి ఎన్నో వందల రిఫరెన్స్లు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. మచ్చుకొక మాట చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు వారితో సిలువ వేయబడిన వ్యక్తి దొంగల్లో ఒక ఆయన ఉన్నారు. ఆఖరి క్షణంలో మార్పు చెందితే యేసుక్రీస్తు వారు ఎక్కడికి తీసుకెళ్లారు? ఆయన్ని పరదేశికి తీసుకుని వెళ్ళారు. ఎందుకు? మరి ముందు దొంగ కదా, ముందు దాకెందుకండి? సిలువ వేయబడిన తర్వాత కూడా యేసుక్రీస్తును దూషించిన వ్యక్తి తాను. ఒక దొంగగా, బందిపోటు దొంగగా, అందరిని అసహించుకునేవాడిగా, ప్రభువును దూషించిన వాడిగా కనిపిస్తూ ఉన్న లాస్ట్ మినిట్లో అతనిలో వచ్చిన మార్పు అతనిని పరదేశికి చేర్చింది. అంటే దేవుడు ఏది చూస్తారు? దేవుని చిత్తం లేకుండా యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారు చేశారు అంటే అది తండ్రికి నచ్చితేనే చేస్తారు. చేసేశారు కాబట్టి నచ్చిందో లేదో అని అనుకోకర్లా. ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు చేసే ఏదైనా తండ్రికి నచ్చి తీరుతుంది. ఇది మనం గుర్తించాల్సిన విషయం ప్రియులారా. కాబట్టి మారిన జీవితం దేవునికి కావాలి. ఆ మార్పు రాహాబు గారిలో మనకి చక్కగా కనిపిస్తుంది. ఎందుకు ఆమె మారింది అంటే, ఆ కనాను భూభాగంలో ఉన్న అన్ని జాతుల ప్రజలలో కూడా యెరికో పట్టణంలో నివసిస్తున్న ఈమె ఇశ్రాయేలు ప్రజలకు దేవుడైన యెహోవా దేవుడు వారి జీవితాలలో జరిగించుకుంటూ వస్తున్న ఆశ్చర్య కార్యాలను ఆమె ఆ నోట ఈ నోట వింటూ వచ్చింది. విన్నది ఎంతవరకు నిజమని తనకు తాను పరిశీలన చేసుకుంది. నిజమే అయితే అంత గొప్పవాడా వాళ్ళ దేవుడు? ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడా? ఓగుని రాజుల్ని వారిని నాశనం చేశాడా? వారి భూభాగాలను ఇశ్రాయేలుకి ఇచ్చాడా? అంటే ఆయన శక్తి చాలా గొప్పది. వింది అంతే కదా. ఆమె ఇక్కడికి వచ్చి చూసింది కాదు కదా, వింది. వినడానికి ఛాన్స్ ఉంది. ఆమె వేసే కాబట్టి అనేక మంది ఆమె దగ్గరకు వస్తూ ఉంటారు. సహజంగా రాజకీయాలు లేకపోతే జరుగుతున్న దేశ విశేషాలు చెప్పుకోవడం అనేది సహజంగా జరిగేది. అలా చెప్పుకున్న విషయాన్ని విన్నప్పుడు అంత సీన్ లేదులే అని వదిలేయలేదు. కానీ లేకపోతే ఆ దేవునితో నాకేం పని, మా దేవుళ్ళు ఉన్నారు, మా భూభాగాల్లో మాకు కొంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా అనుకోలేదు. కానీ ఇంతమంది రాజులను గడగడలాడిస్తున్నాడు అంటే ఆ దేవుడు చాలా గొప్పవాడు. కాబట్టి ఆ దేవుని గొప్పతనాన్ని నేను మనపూర్వకంగా విశ్వసిస్తున్నాను అనుకున్న స్త్రీ ఆమె. అంతేకాదు, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, యెహోషువ గారు పంపిన వేగుల వారు చెప్పుకోవాలా, మా దేవుడు గొప్పవాడమ్మా, మమ్మల్ని ఇలా నడిపించారు, అలా నడిపించారు, మాకు ఇన్ని కార్యాలు చేశారని. మీ దేవుడు గొప్పవాడు అని ఆమె వారికి చెప్పింది కదా. ఇదే మనం చూస్తూ ఆమె చేసిన పని
మెచ్చే దేవుడు ఆమెను పరిశుద్ధ గ్రంథంలో లిఖించడమే కాదు, నీతిమంతుల జాబితాలో ఆమెను చేర్చారు అని మనం చదువుకుంటాం. ఒకసారి ఆ మాటను మనం చూడగలిగితే యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24-25 వచనాలు. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. అంటే విశ్వాసం ఒక్కటి ఉంటే చాలదు, విశ్వాసంతో పాటు ఏముండాలి? క్రియ ఉండాలి అని చెప్తూ, అందుకు ఎగ్జాంపుల్గా ఇక్కడ వ్రాయబడిన మాట అటువలనే అలాగే అని అర్థం. రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకుని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిను కదా. రాహాబు గారు ఏ స్థితి నుండి ఏ స్థితికి వచ్చారు? వేశ్య అనే స్థితి నుండి నీతిమంతురాలు అనే స్థితికి వచ్చారు. ఆమె నీతిమంతురాలుగా ఎంచబడిను కదా. ఏం చేసి? తన దగ్గరకు వచ్చిన వేగుల వారిని దాచిపెట్టి వేరొక మార్గమున వారిని బ్రతికించడానికి ప్రయత్నం చేసింది. కాబట్టి ఆమె బ్రతికే మాటలు వింది, ఎదుటి వారిని బ్రతికించడానికి ప్రయత్నం చేసింది. ఫలితంగా ఆమె మరణించకుండా బ్రతికించబడింది. నిజంగా మనం ఎరుకోని కూల్చినప్పుడు మనం చూస్తాం కదా. అంటే మీకు చరిత్ర అంతా తెలుసు కాబట్టి నేను అన్ని జ్ఞాపకం చేయట్లా. ఆ ఎరుకొని అప్పుడే కదా ఆవిడ ఆనవాళ్ళు తీసుకుంటుంది. మీ దేవుడు గొప్పవాడు, మీరు తప్పకుండా ఇక్కడికి వస్తారు, కానీ మీరు వచ్చినప్పుడు ఏం చేయాలి? నన్ను నా తండ్రి ఇంటి వారిని మీరు రక్షించాలి అన్న మాట ప్రకారమే ఆమె ఇంటి వారిని రక్షిస్తే ఆమె ఏం చేశారు అంటే ఆ తర్వాత ఇశ్రాయేలీల మధ్య కాపురం ఉంది. ఇశ్రాయేలీల మధ్య కాపురం ఉండటమే కాదు, ఇశ్రాయేలీలలో లేక యూదులలో నుండి ఒక వ్యక్తి అయిన సల్మాన్ గారిని వివాహం మనం ఆలోచిద్దాం. ఇప్పుడు సల్మాన్ గారు వివాహం చేసుకున్నారు అంటే రాహాబు గారు వేశ్యగానే ఉంటే చేసుకునేవారా? చెప్పాలి, చేసుకునేవారా? కష్టమే. ఎందుకంటే తన కుటుంబంలోనికి వచ్చే ఆమె మార్పు చెందినదై ఉండాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే తన మేనత్తను చూస్తున్నారు, మేనమామను చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వారు? యాజక ధర్మాన్ని చేసేవారు, పవిత్రతకు చాలా విలువను ఇచ్చేవారు, భక్తి కలిగిన వారు కదా. ఇప్పుడు తన జీవితంలోనికి ఒక స్త్రీని ఆహ్వానించాలి అంటే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, ఒకప్పుడు వేసేగా ఉన్నా పర్వాలేదు, అది గొప్ప మనస్సు. కానీ ఇప్పుడు వేసేగా ఉంటే మాత్రం అంగీకరించరు. ఆమెలో మార్పు ఆమెను నీతిమంతురాలుగా చేస్తే నీతిమంతురాలైన భార్యను పొందుకున్న వ్యక్తి ఇప్పుడు సల్మాన్ గారు. ఇక్కడ 2 విషయాలు గమనించాలి మనం. ఒకటేంటంటే ఒకప్పుడు వేశ్యగా ఉన్న ఎవరు వివాహం చేసుకోవడానికి ఇష్టపడరు, ఈమెను చేసుకోవడానికి ఇష్టపడ్డారు. ఎవరు? సల్మాన్ గారు. రెండో విషయం ఏంటి అంటే ఈమె ఇప్పుడు నీతిమంతురాల్లా మారిపోయింది. కాబట్టి నీతిమంతురాలైన స్త్రీని వివాహం చేసుకుంటున్నాను అనే ధైర్యము, సంతృప్తి సల్మాన్ గారికి ఉన్నాయి. 2 విషయాలు చూస్తున్నారు ఆయన. ఒకప్పటి స్థితితో నాకు సంబంధం లేదు, ఇప్పుడు ఆమె ఎలా ఉంది? నీతిమంతురాలైతే నాతో జీవితాన్ని పంచుకోవడానికి చాలా మంచిది అనుకుని ఆమెను తన జీవితంలోనికి తెచ్చుకున్నారు ప్రియులారా. కాబట్టి సల్మాన్ గారి జీవితంలో రాహాబు గారిది కూడా ప్రధాన పాత్రే. ముందు ముఖ్యంగా ఆమె ఎంత ఇశ్రాయేలీల మధ్యలోనికి వచ్చి నివసిస్తూ ఉన్నా ఆమెలో మార్పును మాత్రం ఖచ్చితంగా సల్మాన్ గారు చూసారా లేదా? చూస్తారు. మనమేనంతే కదండి. ఒకవేళ ఒకప్పుడు సంగతి చెప్తే అప్పుడు సంగతి ఎలా ఉన్నాయి, ఇప్పుడు బాగుందా లేదా, ఇప్పుడు మంచి అమ్మాయి కదా, ఓకే ఇప్పుడు మంచి అయితే మంచే అనుకుంటాం మనం కూడా కొన్ని సందర్భాలు కదా. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే ఒకప్పుడు వేశ్య, ఇప్పుడు నీతిమంతురాలు, ఈ 2 తెలిసి వివాహాన్ని చేసుకుంటున్న వ్యక్తి సల్మాన్ గారు. ఈ 2 తెలిసి వివాహాన్ని చేసుకుంటున్న వ్యక్తి సల్మాన్ గారు. ఓకే, ఒకటి మేనత్త పాత్ర ఉంది. నా మేనత్తలా ఉండాలంటే నీతిగా బ్రతికేవారు నాకు కావాలి, ఒకప్పుడు ఎలా ఉన్నా నాకు అవసరం లేదు అనుకున్నారు. ఇప్పుడు రెండవదిగా ఆమె ఎలాంటి జీవితంలో నుండి వచ్చినా ఇప్పుడు కనిపిస్తున్న అందమైన రూపం, అందమైన మనస్సు క్రియ రూపంలో జరిగించే స్థితి. చాలా మాట్లాడుంటారు కదా రాహాబు గారితో సల్మాన్ గారు, చాలా మాట్లాడుంటారా లేదా? ముందు మాట్లాడకపోయినా పెళ్ళికి మాత్రం ఖచ్చితంగా మాట్లాడుంటారు. ఏమని అంటే ఇంత మార్పు నీళ్ళు ఎలా వచ్చింది, ఇంత ధైర్యం నువ్వు ఎలా చేయగలిగావు, యెహోషువ గారు పంపిన వేగుల వారిని దాచిపెట్టడం నీకు ఎలా సాధ్యమైంది అడుగుంటారా లేదా? మాట్లాడరేంటి? ఖచ్చితంగా ఏదైనా సన్నివేశం జరిగితే మాట్లాడుకోకుండా ఏమి ఉండవు. అప్పుడు ఆమె చెప్పుంటారు కదా. అప్పుడు ఆమె చెప్పిన మాటల్లో ఏ మాట సల్మాన్ గారికి బాగా నచ్చి ఉంటుంది మీరు చెప్పండి. ఆమె ఏం చెప్పుంటారు? మీరు చాలా బలవంతులని విన్నాను, యెహోషువ గారు చాలా ధైర్యవంతుడని విన్నాను, అందుకే మీ జనాంగంలోకి రావాలని వచ్చానని చెప్పుంటారా?
ఏం చెప్పుంటారు? మీరు ఇవన్నీ సాధించడానికి మీ వెనుకున్న హస్తం ఎవరిదో నేను గుర్తించాను, మీ దేవుడు గొప్పవాడు. దేవుని గొప్పతనాన్ని ఆమె చెప్తుంది కాబట్టి సల్మాన్ గారికి ఖచ్చితంగా ఆ మనసు ఆయనకు నచ్చుండాలి. ఎందుకంటే దేవుణ్ణి ఆశ్రయించిన పిల్లలు దేవుని మాటలు చెప్తే ఇష్టం, దేవుని గురించి జరిగిన పనులు చెప్తే ఇష్టం. అంతేగాని దేవుని పిల్లలమని చెప్పుకుంటూ లోక సంబంధంగా బ్రతుకుతూ లోక సంబంధమైన విషయాలు చెప్తే వినాలంటే తప్పక ఒక్కొక్కసారి వింటావేమో, కానీ మనసులో మాత్రం ఏంటి వీళ్ళు రక్షించబడిన వాళ్ళేనా, ఎంతసేపు లోక సంబంధమైన మాటలు మాట్లాడుతున్నారు అనిపిస్తుంది మనకి కదా. కాబట్టి దేవుని గొప్పతనాన్ని ఆమె క్రియరూపంలో జరిగించడం వలన కుటుంబాన్ని రక్షించుకుంది, తాను రక్షించబట్టమే కాకుండా ఆమెలోని సత్ప్రవర్తన, ఆమె మాటల్లోని దేవుని గొప్పతనాన్ని గుర్తించిన తర్వాత సల్మాన్ గారు చాలా పొంగిపోయి ఉంటారు. కాబట్టి సల్మాన్ గారి పేరు యేసుక్రీస్తు వారి వంశావళిలో ఉండడానికి కారణం ఏంటి అంటే అతని మనస్సు దేవునికి బాగా నచ్చింది. ఇక మూడో విషయం ఏంటి అంటే ఆయన కోడల జీవితం. సల్మాన్ గారి కోడలు ఎవరు అంటే రూతు గారు. ఎవరండి? జనరల్గా మనము రూతు గారు అత్తెవరు అంటే నయోమి గారి పేరే చెప్తాం ఎక్కువ శాతం, ఎందుకంటే రూతు గ్రంథంలో కనిపించేది నయోమి గారే కాబట్టి. కానీ మనం కొంచెం ఒక స్టెప్ ముందుకేసి ఆలోచిస్తే అర్థమయ్యే విషయం ఏంటి అంటే రూతు గారికి మొదటి అత్తగారు నయోమి గారు, ఆమెకు రెండో అత్తగారు కూడా ఉన్నారు, ఆమె రాహాబు గారు. నా మాట అర్థమైందా మీకు? రూతు గారి రెండవ అత్తగారు ఎవరు అంటే రాహాబు గారు. అందుకే మీరు రూతు అత్తగారు ఎవరు అన్నప్పుడు ఏ అత్తగారు అని అడగాలి, అప్పుడు మనకు రెండూ తెలుసు అనుకుంటారు. కానీ అనగా వెంటనే చెప్పే ఆన్సర్ ఏంటి, మనం నయోమి గారని చెప్పేస్తాం కదా. కానీ ఈ రాత్రి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? రాహాబు గారి కోడలే రూతు గారు, సల్మాన్ గారి కోడలే రూతు గారు. నేను ఇక్కడ ఏమనుకున్నాను అంటే బోయాజు గారికి అంత మంచి మనసు రావడానికి కారణం ఖచ్చితంగా సల్మాన్ గారి మనసే కదా. ఎంత మంచి మనసు బోయాజు గారిది అంటే నేను చాలాసార్లు చెప్పాను, నాకు చాలా ఇష్టమైన మాట. ఋతు గ్రంథము 2వ అధ్యాయము 19-20 వచనాలు. అంతటా ఆమె అత్త ఆమెతో, నేడు నీవెక్కడ ఏరుకుంటివి, ఎక్కడ పనిచేసేతివి, నీ యందు లక్ష్యముంచిన వాడు దీవించబడునుగాక అనగా ఆమె తాను ఎవని యొద్ద పనిచేసెనో అది తన అత్తకు తెలియచెప్పి, ఎవని యొద్ద నేడు పనిచేసినో అతని పేరు బోయాజు అనెను. ఇక్కడ ఏమైందంటే రూతు గారు పరిగెరుకోవడానికి బోయాజు గారి పొలంలోనికి వెళ్ళారు. బోయాజు గారు ఆమెను చూసి ఆమె గురించి తెలుసుకొని ఆమెకు మంచి అవకాశం ఇచ్చి తన పనివారి యొద్దే పని చేసుకోమని, వారు తినేటప్పుడే భోజనం చేయమని, వారు త్రాగే కుండల్లో నీళ్ళే త్రాగమని మంచి అవకాశం ఇచ్చారు. ఇంటికి రాగానే అత్తగారు అడుగుతున్నారు, ఏమని? అమ్మా, ఈరోజు నువ్వు ఎక్కడ పనిచేసావు, ఏ పొలంలో పనిచేసావు అని అడిగారండి. ఎవరు? నిజంగా ఈ రోజుల్లో కోడళ్ళని అలా అడిగితే అత్తగారులు ఊరుకుంటారు? కోడళ్ళు నీకు ఎక్కడో చోట పనిచేసి నీకు పేలాలు తెచ్చానా, ఎవరు తెచ్చాను కదా, తినొచ్చు కదా, ముసలిదానివి అన్నీ ఆరాలు తీస్తావు, ఎక్కడో చోట పనిచేసానులే నేను అంటారు ఈ రోజుల్లో పిల్లలైతే ఎక్కువ శాతం. ఎందుకంటే వారికి ప్రశ్నలు వేయడం ఇష్టం ఉండదు. కానీ ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటో తెలుసా? అత్తగారు కూడా ఎందుకు అడుగుతున్నారు? నువ్వు ఒక విధవరాలివి, యవనస్తురాలివి, ఎలాంటి వారి పొలంలోనికి వెళ్ళావో, ఎలాంటి కుర్రవాళ్ళు నిన్ను హేళన చేశారేమో, క్రొత్తదానివి, అన్ని జాతి స్త్రీవి, నీకు ఇక్కడ పద్ధతులు తెలియవు కదా, ఎక్కడ నొచ్చుకుందేమో అని ఆమెను, ఒకవేళ నొచ్చుకుంటే ఓదార్చాలని, మంచి విషయం అయితే దాని గురించి మరిన్ని విషయాలు చెప్పాలని, తాను ఎంత కష్టపడొస్తుందో ఈ ప్రశ్న అడగడం వలన తాను ఊరట పొందుతుందని ఇన్ని కారణాల చేత నయోమి గారు రూతు గారు అన్నమాట అడిగారు. మరి అడిగినప్పుడు కోడలు కూడా ఏమంది? ఎక్కడో చోట చేసి వచ్చానులే అత్తయ్య, ఎక్కడో చోట పనిచేసి వచ్చానులే, నేను సగం తిని నీకోసం కొన్ని పేలాలు ఉంచాను, నేను కొంచెం తిని నీకోసం పేలాలు ఉంచాను తిను అనలేదు. కానీ నేను ఈరోజు ఎవరి దగ్గర పనిచేశానంటే ఆ వ్యక్తి పేరు బోయాజు అని చక్కగా విషయాలన్నీ వివరించి చెప్తున్నారు రూతు గారు నయోమి గారికి. అప్పుడు నయోమి గారు బోయాజు గారిని గురించి పలికిన మాట ఒకసారి చూస్తే 20వ వచనం. నయోమి ఇలా అంటున్నారు, బ్రతికి ఉన్న వారికిని చచ్చిన వారికిని ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదించబడునుగాక అని తన కోడలితో అనెను. బోయస్ గారు ఎలాంటి వారట? బ్రతుకున్న వారికి ఉపకారం చేస్తాడట, చనిపోయిన వారికి ఉపకారం చేస్తాడట.
బ్రతుకున్న వారికి ఉపకారము, చనిపోయిన వారికి ఉపకారం. చనిపోయిన వారికి కూడా ఉపకారం చేసే మనసు కాబట్టే ఇతడు ఎలీమెలెకు గారి వంశపు బంధువు కాబట్టి అతనిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు రూతు గారికి సహాయం చేస్తూ ఉన్నాడు. ఈ మనసు బోయజ్ గారికి ఎక్కడిది అంటే ఖచ్చితంగా సల్మాన్ గారిదే. ఎలా చెప్పగలం? ఆయన మనసు అది కాబట్టి కదా రాహాబు గారు ఆయన జీవితంలోకి రాగలిగారు. అది మెయిన్ పాయింట్, అవునా కాదా? ఇంకా నన్ను ఎవరు వివాహం చేసుకుంటారు, నా జీవితం ఏంటి ఖచ్చితంగా అనుకుని ఉంటారు రాహాబు గారు. ఎందుకంటే అప్పటి వరకు ఆమె జీవితాన్ని గురించి అందరికీ తెలుసు కాబట్టి. తన దేశస్తులు, తన జాతి వారందరూ నశించిపోయారు. ఇప్పుడు ఆమెను వివాహం చేసుకోవాలంటే ధైర్యం చేసే పరిస్థితి లేని కాలంలో ధైర్యం చేసి ఆమెను తన జీవితాలకు తెచ్చుకున్న వీరుడు, సూర్యుడు ఎవరు అంటే ఎవరు? సల్మాన్ గారండి. అతనికి తెలిసింది ఏంటంటే ఎవరికైనా మేలు చేసే మనసు అనమాట. మేలంటే చెప్పండి, జీవితం అంటే ఒకటే కదండి మనిషికి ఉండేది, కాదా? ఆ జీవితంలో వచ్చే భార్య ఎలా ఉండాలని కోరుకుంటారు? ఎవరైనా సరే ఎలా ఉండాలని కోరుకుంటారు? మంచిదై ఉండాలి, ఎలాంటి మచ్చ లేనిదై ఉండాలి, అందగత్తై ఉండాలి, నాకు సహకరించేదై ఉండాలి. ఇవి ప్రతి మగపిల్లాడు కోరుకునేది. కానీ వాటికి అతీతంగా ఒక స్త్రీకి నేను జీవితాన్ని ఇవ్వాలి. ఆమె ఇప్పుడు మారిందిగా, ఇంకా నేను మంచిగా చేసుకుంటాను, నాకు అనుకూలంగా మలుచుకుంటాను, మా ఇద్దరి దాంపత్యం వల్ల పుట్టే పిల్లలను చాలా చక్కగా పెంచుకుంటాను. ఇవన్నీ సల్మాన్ గారికి ఉన్న ఆలోచనలు. అందుకే రాహాబు గారిని తన జీవితంలోకి ఆహ్వానించడమే ఎలాంటి వారికైనా మేలు చేసే మనస్సు ఎవరిది? సల్మాన్ గారిదని అర్థమవుతుంది. ఆ తండ్రి మనసే, లేక ఆ తండ్రికి తగ్గ తనయుడే ఎవరు? బోయాజు గారండి కదా. ఎందుకు చెప్తున్నాను ఈ మాట చెప్పనా? రాహాబు గారు ఎరుకో పట్టణం, కనాను జాతి స్త్రీ. రూతు గారు మోయాబీరాలు, అన్యజాతి స్త్రీ. కనాను జాతి అన్యజాతి స్త్రీ అయిన వేసి అయిన రాహాబు గారిని సల్మాన్ గారు తెచ్చుకుంటే, అన్యజాతి స్త్రీ అయిన ఒక విధవరాలను తెచ్చుకుంటున్నారు బోయాజు గారు. అంటే ఖచ్చితంగా తండ్రి తన జీవితంలో చెప్పే ఉంటాడు. ఒకవేళ తండ్రి చెప్పకపోయినా ఎవరు చెప్పుంటారు? తల్లి చెప్పుంటుంది. నాన్న, ప్రారంభంలో నా జీవితం మంచిది కాదు, నేను ఎలాగో జీవించాను, కానీ నేను మారిన తర్వాత మారిన నా జీవితాన్ని చూసి తన జీవితంలోకి ఆహ్వానించాడు మీ నాన్న. ఆయనది మంచి మనసు. నువ్వు అలాంటి మంచి మనసు కలిగిన వాడవై జీవించాలి. మీ నాన్న ఒక స్త్రీనైనా నాకు మంచి జీవితాన్ని ఇచ్చినట్లే నీవు కూడా నీ జీవితంలో ఇలాంటివి ఎప్పుడైనా ఎదురైతే నువ్వు కూడా ఏం చేయాలి? అలా మంచిగా ఎదుటివారి జీవితాన్ని ఇవ్వగలిగే స్థితికి నువ్వు ఎదగాలి అని ఖచ్చితంగా తల్లి చెప్పుంటుందా లేదా? ఖచ్చితంగా చెప్తుందండి. ఎందుకంటే ఆమె జీవితాన్ని గురించి ఆమెకు బాగా తెలుసు. ఒంటరిగా మోడుగా మిగిలిపోవలసిన జీవితం చిగురించింది ఆమె జీవితం. ఎందుకంటే ఆమెలో వచ్చిన మార్పే. ఆ మార్పు చాలా గొప్పదండి. రాహాబు గారిలో వచ్చిన మార్పు ఆమె జీవితాన్ని చిగురింపు చేస్తే, ఆ రాహాబు సల్మాన్ గారిల నుండి వచ్చిన బోయాజు గారి జీవితం చరిత్రలో నిలిచిపోయేలా చేసింది. ప్రియులారా, ఎంత మంచి ప్రవర్తన కలిగినా ఆమె ఒకప్పుడు విధవరాలు కదా, నా జీవితంలోకి ఎలా ఆహ్వానించును అనుకోలేదు. ఎవరు? బోయాజు గారు. బోయాజు గారు వివాహితుడా అవివాహితుడా ముందు అనేది మనకు రాయబడిన సంగతి. కాకపోతే వివాహం అయ్యి ఉండొచ్చు అనేది ఒక అంచనా. ఎందుకంటే ఈవిడికి ఆల్రెడీ వివాహం అయ్యి చాలా 10 ఏళ్ళు గడిచిపోయింది కదా. అంటే ఆయన కూడా వయసు రీత్యా చాలా పెద్దవాడై ఉంటాడు కదా, ఆయన కూడా వివాహం అయ్యి ఉండొచ్చు. ఆ రోజుల్లో అంటే అనేక మంది స్త్రీలను వివాహం చేసుకోవడం తప్పు కూడా కాదు కాబట్టి జరిగించవచ్చు. అదే రూతు గారిని విడిపించడానికి కూడా ఆయనకు అవకాశం ఉంది కాబట్టి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, ఆయనకి వివాహం అయినా అవ్వకపోయినా తర్వాత సంగతి, కానీ వివాహమై భర్తను కోల్పోయిన ఒక విధవరాలిని, ఒక అన్యజాతి స్త్రీని తన జీవితంలోనికి ఆహ్వానిస్తున్నాడు అంటే ఇది కేవలం మంచి మనసు లేకపోతే ఎవ్వరూ చేయలేరు. ఇంకో మాట చెప్పనా? పోనీ బోయాజు గారు ఏదో ఆహ్వానించాడంటే ఆయనకేదో గతి లేక, పెళ్లి చేసుకునే స్తోమత లేక, పెళ్లి చేసుకున్నాక భార్యని పోషించే స్తోమత లేక, ఈవిడైతే బాగా పరిగెడుతుంది, తర్వాత నన్ను కూడా బాగా పోషిస్తుందని చేసుకోవాలా? ఆయన ఎలాంటి వారో తెలుసా? ఒక మాట చూద్దాం. ఋతు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. ఋతు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. నయోమి పెనిమిటికి బంధువుడొకడుండెను, అతడు చాలా చెప్పాలి చాలా ఆస్తిపరుడు. బోయజ్ గారు ఎవరింతకి? రూతు గారిలో పరిగెరుకునేవాడు కాదు. అర్థమైందండి నా మాట? రూతు గారిలో నయోమి పెనిమిటికి అంటే ఎలీమెలకు గారికి బంధువు ఎవరు? బోయజ్ గారు. అతడు ఆస్తిపరుడు, అతడు ఎలీమెలకు వంశపు వాడై ఉండెను, అతని పేరు బోయజు.
సో ఇప్పుడు బోయజ్ గారు ఎవరు? చాలా ఆస్తి కలిగిన వాడు. ఏమండి, ఇంత ఆస్తి ఉన్నవాడు ఒక విధవరాలను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తాడా? పోనీ వస్తే వచ్చింది, విధవరాలు అయితే అయ్యిందిలే, బాగా ఆస్తి ఉంది, నాకంటే ఆస్తి ఉంది, నా ఆస్తికి ఆమె ఆస్తి కూడా కలిస్తే నేను పెద్ద పెద్ద కోటీశ్వరుని అయిపోతాను అనుకుని చేసుకున్నారా? ఆమె ఏం పని చేస్తుంది? పరిగేరుకుంటుంది. అంటే ఆర్థికంగా మంచి స్థితి కాదు, భర్తను కోల్పోయింది, అన్ని జనాంగంలో నుండి వచ్చింది. మరి ఇలాంటి స్త్రీని వివాహం చేసుకునే మంచి మనస్సు బోయజ్ గారికి ఉంది అంటే ఆ మంచి మనస్సు ఎక్కడి నుంచి వచ్చి ఉండాలి? ఖచ్చితంగా తండ్రి నుండే వచ్చి ఉండాలి కదా, అవునా కదా? తాను ఎవరి నుండి నేర్చుకుంటున్నాడు? తాను తల్లిదండ్రుల నుంచి నేర్చుకుని ఉండొచ్చు, మేనత్త మేనమామల నుండి నేర్చుకుని ఉండొచ్చు, బాబాయ్ పిన్నెల నుంచి నేర్చుకుని ఉండొచ్చు. ఎవరి నుంచి నేర్చుకున్న మంచి అయినా తన జీవితంలో మరొక స్త్రీకి మంచి జీవితాన్ని ఇచ్చారు సల్మాన్ గారు. అలాగే మరొక మంచి స్త్రీకి జీవితాన్ని పంచడానికి తన కుమారునికి మార్గదర్శి అయ్యారు. కాబట్టి బోయాజ్ గారు మిగులు ఆస్తిపరుడంటే అంతా ఆయనే సంపాదించుకున్నారంటే సంపాదించుకుని ఉండొచ్చు, లేదంటే ఖచ్చితంగా సల్మాన్ గారు కూడా సంపాదించి ఇచ్చి ఉండొచ్చు. తండ్రే కాబట్టి తండ్రి ఆస్తిపరుడై ఉండొచ్చు, లేకపోతే బోయజ్ గారు సంపాదించవచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే అంత ఆస్తిపరుడు, వినాలి మీరు, అంత ఆస్తిపరుడు ఒక విధవరాలని చేసుకోవడానికి ఇష్టపడ్డాడు అంటే అది మంచి మనసే. ఆ మంచి మనసుకు కారణం ఏంటి అంటే తండ్రి జీవితమే బోయజ్ గారికి మాదిరికరమైన జీవితాన్ని ఇచ్చింది ప్రియులారా. అందుకే వారి పేర్లు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించడానికి దేవుడు ఇష్టపడ్డారు. మీరు ఇక్కడ గుర్తించవలసిన విషయం ఏంటో తెలుసా? ముఖ్యంగా గుర్తించవలసిన విషయం ఏంటో తెలుసా? నయస్సోను గారి కుమారుడైన సల్మాను గారి పేరు, సల్మాను గారి కుమారుడైన బోయాజు గారి పేర్లు యేసుక్రీస్తు వారి వంశావళిలో దేవుడు వ్రాయించడానికి ఇష్టపడ్డారు. ఈ రాత్రి సల్మాను గారి జీవితం మనకు నేర్పించేది ఏంటి అంటే ఎదుటివారి జీవితంలో మారిపోయినా మనం ఈరోజు మనం చూస్తే చాలామంది ప్రారంభంలో దొంగలుగా, వ్యభిచారులుగా, ద్రోహులుగా, మోసగాళ్ళుగా ఉంటుండొచ్చు. వారు మారిపోయినా మనం ఏం చేస్తూ ఉంటామంటే ఒకప్పటి సంగతిని గుర్తు చేసి ఆయన పలానా కదా, ఆమె పలానా కదా, ఆమె ఎలాంటిది కదా, ఈయన ఇలాంటోడు కదా అని గుచ్చుతూ ఉంటాం మనం కదా. వాళ్ళని మన జీవితంలోనికి ఆహ్వానించక్కర్లా, అసలు వాళ్ళని ప్రశాంతంగా బ్రతకనీయం. కానీ అసలు వాళ్ళనే తమ జీవితాల్లోనికి తెచ్చుకున్న జీవితాలు ఎవరివి అంటే ఈ తండ్రి కొడుకులవండి. కాబట్టి వారు చేసిన త్యాగం, వారు చేసిన మేలు, వారి కొరకు దేవుడు దాచి ఉంచిన మేలు, వారు చేసిన మేలు కంటే చాలా గొప్పది. ఏదో ఆశించి వీరు చేయలేదు, కానీ వీరు చేసిన మంచి పనిని దేవుడు మర్చిపోలేదు. తన నామమును బట్టి చూపే ప్రేమను మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. నిజంగా మార్పు చెందిన రాహాబు గారి జీవితం, మార్పు చెందిన రూతు గారి జీవితాలకు అన్యాయం జరగకూడదు అంటే ఓ నీతిమంతులు కావాలి. ఆ నీతిమంతులుగా తండ్రి కొడుకులను దేవుడు సిద్ధపరిచారు. వారి చేసిన మేలుకి, ఆ స్త్రీల విషయంలో వారు చేసిన మేలకై దేవుడు వారికి దాచింది ఏంటి అంటే పరిశుద్ధ గ్రంథంలో వారి పేర్లే కాదు, యేసుక్రీస్తు వారి వంశావళిలో ఆ తండ్రి కొడుకుల పేర్లు నమోదయ్యేలా దేవుడు కృప చూపించాడు. పిల్లలు, ఈ రాత్రి సల్మాను గారి జీవితం నుండి దేవుడు మనకు నేర్పిస్తున్నదేంటి అంటే రూతు గారు వచ్చేటప్పటికి బోయాజ్ గారు రూతు గారిని వివాహం చేసుకునేటప్పటికి సల్మాన్ గారు, రాహాబు గారు ఉన్నారో లేదో మనకు తెలియదు, ఎందుకంటే వారి ప్రస్తావన లేదు కాబట్టి. ఉండుండొచ్చు, ఉండకపోయి ఉండొచ్చు. ఒకవేళ ఉన్న అబ్జెక్షన్ పెట్టేవారుగా అయితే వాళ్ళు ఉండరు. ఎందుకు ఉండరంటే ఆ తల్లి ఆ స్థితి నుండే వచ్చింది. కానీ అంత భయంకరమైన స్థితి కూడా కాదుగా రూతు గారిది, విధవరాలే తప్ప వేసే కాదుగా. కానీ ఒక మంచి పనికి తన కుమారుడు సిద్ధపడితే హర్షించే తల్లిగానే ఆమె ఉండాలి, హర్షించే తండ్రిగానే ఆయన ఉండాలి. ఎందుకంటే ఆమెకు ఒక జీవితాన్ని తన భర్త సల్మాన్ గారు ఇచ్చారు కాబట్టి తన కుమారుడు కూడా మరొక స్త్రీకి జీవితాన్ని ఇస్తున్నాడు అంటే తప్పకుండా సంతోషించే స్త్రీనే రాహాబు గారు అయి ఉండాలి. కాబట్టి సల్మాన్ గారి జీవితంలో ప్రముఖమైన స్త్రీలు ముగ్గురు కనిపిస్తున్నారు. ఈ ముగ్గురు స్త్రీల అనుభవాలు, లేకపోతే ఈ ముగ్గురు స్త్రీలతో సల్మాన్ గారి జీవితాన్ని మనం ఆలోచిస్తే అతను చేసిన మంచి పనికై దేవుడు పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు వారి వంశావళిలో వారి పేర్లు నమోదు చేయడానికి ఇష్టపడ్డారు. దీని ద్వారా దేవుడు మనకు నేర్పించేది ఏంటి అంటే మన కళ్ళ ముందు ఎవరైనా ఏదైనా తప్పిదం చేసి మార్పు చెందిన వారి జీవితాలను చూసి, మార్పు చెందిన వారి జీవితాలను బట్టి వారిని మంచిగా చూసే మనసు మనకు రావాలి తప్ప వాళ్ళని చూసి ఎల్లప్పుడూ ఏదో ఒక మాట అనేలా మనం ఉండకూడదు. అంటే దేవుడే వారి పాపమును జ్ఞాపకం చేసుకోను నేను అని చెప్పిన తర్వాత మనం ఎవరైనా వారి పాపాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, లేకపోతే వారి లోపాలను జ్ఞాపకం చేసుకోవడానికి? ఆలోచించండి.
మనకు అనిపిస్తుంది ఎలా గుర్తు లేకుండా ఎలా ఉంటుందండి, వాళ్ళని చూడగానే విషయాలు గుర్తొస్తాయి కదా అనొచ్చు మీరు. నిజమే. మీరు ఇక్కడ ఆలోచించండి, రాహాబు గారిని వివాహం చేసుకున్న తర్వాత ఇశ్రాయేలీయులు అందరూ మంచివాళ్ళే ఏంటి? చాలామంది సల్మాన్ గారిని నిందించుంటారుగా, ఏరా ఇంకెవరు పిల్లలు దొరకలేదా, ఎందుకు వచ్చిన గొడవ, ఆమెను ఎందుకు చేసుకున్నావు, ఏమో మారిందంటే ఏదో మారింది, ఆ టైంలో ఏదో కాపాడింది కాబట్టి దేవుడు కాపాడాడు, మనోళ్ళు తప్పించారు కాబట్టి. కానీ నిజంగా మనిషి మారిందని ఎలా చెప్పగలం? ఏమరా బాబు నీ ఇష్టం, ఏం చేసుకుంటావు అని ఉండరా ఎవరు? లేకపోతే అబ్బో పెద్ద ఈయన ఏదైనా సలహా చెప్తున్నాడు అనుకోండి, అబ్బో చెప్పొచ్చేళ్లే, వీడి భార్య సంగతి ఎవరికి తెలియదు, ఎలాంటి మేమే అని ఉంటారా లేదా? ఖచ్చితంగా అంటారండి. ఎందుకంటే మారిపోయిన వాళ్ళని మనం ఎప్పుడు పొడిస్తూనే ఉంటాం కాకుల్లా, అదే మనిషి స్వభావం. కానీ మనుషులలో మహనీయులుగా బ్రతికిన వారు ఎవరు అంటే సల్మాన్ గారు. ఒక వేశ్య జీవితంలో నుండి బయటకు వచ్చిన ఆమెకు జీవితాన్ని ఇచ్చి చరిత్రలో మంచివానిగా మిగిలిపోయారు. ఒక విధవరాలని కోడలుగా స్వీకరించి చరిత్రలో ఒక మంచి వ్యక్తిగా మిగిలిపోయారు. అంత మంచి మనసు ఆయనది కాబట్టి అదే మనసు ఎవరికి వచ్చిందండి? బోయాజ్ గారికి వచ్చింది.